వేసుకోలేరా? ఎందుకంటే పబ్లిక్ జవాబుదారు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి చెప్తున్నా మీకు. నిన్ను చూసి చాలా మంది ప్రభావం పడుతుంది, నువ్వు ఎట్లున్నావు అని. చూసుకొని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారంటారా? ఉంటారు కదా సార్, మహిళలు కాదు అమ్మాయిలు. అబ్బా ఈ డ్రెస్ ఇట్లా వేసుకుంది కదా, ఇదైతే బాగుంటది, అయితే ఓ ఇలా వేసుకోవచ్చు అని 100% సార్. ఇన్స్టా ఓపెన్ చేస్తే గుడ్డలు, ఈ గుడ్డ ముక్కలతోని ఎంత ఆగమైతుంది యువత. మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్తున్నా. వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడా. వ్యక్తిగత జీవితం కానీ బికినీలు కాదు, చెడ్డీలు కాదు, ఇంకేది కాదు. నీ మగడి వరకు, మీ ఇంట్లో వరకు, మీ బెడ్రూమ్ వరకు, మీ హస్బెండ్తోనే వెళ్ళినా కూడా, ఈవెన్ మీ హస్బెండ్తో మీరు ఏంటి సార్, మీరు నాన్న ఈ రోజు కచన వేస్తున్నారు. మీరు సమాజంలో మీరు ఉన్నప్పుడు ఒక భర్తతో ఒక భార్య వెళ్ళేసి వాటర్ వాల్స్ లో ఉండి వెనక నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఈమె ఎక్కడ కూర్చుంది, ఎక్కడ పోతుంది సమాజం? ఇది ఆ సమాజం హర్షించేది అంటే ఎవరికి వ్యక్తిగత జీవితాలు లేవా? నీ వ్యక్తిగత చెత్త అంతా తీసుకొచ్చి పెట్టేసి కేసులు పెడితే భయపడతారా? ఇడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు కూడా ఒక సోదరుగానికి సవాల్ విసురుతున్నా నేను. ఇప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి, సరే ఏది అయ్యింది అయిపోయింది, మీరందరూ చెప్తున్నారు మెజార్టీ పీపుల్ కాబట్టి నేను ఒకలాగా ఉంటాను, ఇంకా నాది ఓకే. నువ్వు సార్ చెప్పక ఎవరికి? ఇంకా అలా కాదండి, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను, మీరు చెప్పినట్టు కాదు, సరే మీరు అంటున్నారు కదా దానిలాగా ఉంటాను అనమని. ఎందుకు కేసులు అంటే నువ్వు ఒక్కదాని కేసులు పెడితే ఒక దాని కింద ఒక కామెంట్ 5,000 కామెంట్లు వస్తున్నాయి. 5,000 మంది మీద పెట్టాలి. మరి ఇవాళ దేశం అంతా తలుచుకుంటే నీ మీద కేసులు పెడితే నీ పరిస్థితి ఏంది? కానీ మేము అట్లా అనం. ఒక ఆడపిల్లగా గౌరవిస్తున్నాం, ఒక బిడ్డగా, ఒక చెల్లిగా ఇంకా నన్ను తెలుసుకుంటుంది అమ్మాయి అని చెప్తున్నాం. మీరు డబ్బుల కోసం వేషాలు వేస్తారు, వేసుకోండి అక్కడ వరకు, మీ జీవనోపాధి కోసం. మేము తప్పనం, ఎవరైనా అంతే. ఇప్పుడు నా జీవనోపాధి నాది, మీ జీవనోపాధి మీది, మేము అది జడ్జి చెయ్యం. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఎదుగు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? మామూలుగా ఆవిడ ఉద్దేశంలో సగం సగం గుడ్డలు వేసుకోవడం స్వేచ్ఛ. మా ఉద్దేశంలో మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన రంగంలో ఎదగాలి, ఇష్టం వచ్చిన చదువుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా మీకు మీ భర్తను మీరు ఎన్నుకునే విధానం స్వేచ్ఛ. నచ్చిన డ్రెస్ కాదు, నప్పిన డ్రెస్సు. నచ్చిన దానికి నప్పిన దానికి తేడా ఉంటుంది. సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొని ఇలా 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 వణుకుతుంటారు. ఎందుకు సార్ జనం ఎందుకు వణుకుతారు? మీకే కంఫర్ట్గా లేనప్పుడు ప్రజలకు ఎట్లా కంఫర్ట్గా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో నేను ఒక్కటి ఎగ్జాంపుల్, అందరూ నేను వేసుకునే డ్రెస్సులు కానీ అందరూ నన్ను ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆవిడ అభిప్రాయం. మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఇక్కడ ఆ పర్సన్ గురించే కదా, ఆ పర్సన్ కి తోవకు చెందిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను ఆమె టార్గెట్ కాదు, నేను ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకా అలా ఎంత డ్రెస్సులు మీకు వీడియోస్ పంపిస్తాను, చిన్న చిన్న డ్రెస్సులు కంఫర్ట్. మీరే అసలు కంఫర్ట్ గా లేకపోతే సమాజంలో వాళ్ళు ఎట్లా కంఫర్ట్ అవుతారు?